వెల్కమ్ టు సమరాంధ్ర. అధికారుల బదిలీ రాజకీయం మరో మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లినా ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ మాత్రం ఆగలేదు. ప్రస్తుతం ఆ పోస్టులోకి మరో అధికారి రాబోతున్నారు. ఇన్నాళ్లు పోలీస్ అధికారులనే టార్గెట్ చేసిన వైసీపీ ఇప్పుడు ఓ కీలక ఐఏఎస్ పైన ఫోకస్ పెట్టిందన్న వార్త రాజకీయ సెగలు రేపుతోంది. ఆయనెవరో ఇవాల్టి సమరాంధ్రలో చూద్దాం. వైసీపీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? డీజీపీనా లేక ఇంకెవరైనా ఉన్నారా? ఆ కీలక సీనియర్ అధికారి పేరు మాత్రం బాగా వినిపిస్తోంది. అటు ఢిల్లీలోనూ ఇటు అమరావతిలోనూ దీనిపైనే చర్చ. ఇంతకీ ఆయనెవరు? ఆయన వైసీపీ ఎందుకు టార్గెట్ చేసింది? మరి ఈసీ ఏం చేయబోతోంది? హైకోర్టు ఆదేశాల తర్వాత స్పీడ్ పెంచిన ప్రతిపక్షం టార్గెట్లో ఇంకా ఎవరున్నారు? 3 రోజులుగా అధికారుల బదిలీ చుట్టూ నడుస్తున్న రాజకీయం హైకోర్టు ఆదేశాలతో మరో మలుపు తిరిగింది. ఈసీ ఆదేశాలను నిలుపుదల చేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది ధర్మాసనం. దీంతో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. వైసీపీ నేతల బృందం ఫిర్యాదు తర్వాత ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వెంకటరత్నంలను ఎన్నికల విధుల నుంచి తప్పించింది ఈసీ. దీన్ని తప్పుపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 2 ఎస్పీలను బదిలీ చేసిన ఇంటెలిజెన్స్ డీజీ మాత్రం ఎన్నికల విధుల పరిధిలోకి రారని పేర్కొంది. దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. ఓ రాజకీయ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా బదిలీ ఎలా చేశారంటూ ఈసీ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఇంటెలిజెన్స్ డీజీని ఎన్నికల విధుల నుంచి మినహాయిస్తూ జీవో జారీ చేసింది. ఈ పరిణామాలపై 2 రోజులు హైకోర్టులో వాదనలు జరిగాయి. చివరకు ఈసీ ఆదేశాలపై జోక్యం చేసుకోలేమని తీర్పు చెప్పింది ధర్మాసనం. దీంతో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ జీవో నెంబర్ 750ను విడుదల చేసింది. ఆయన్ను పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు విధులు కేటాయించవద్దని జీవోలో స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల తర్వాత టీడీపీని మరింతగా టార్గెట్ చేస్తోంది వైసీపీ. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు వ్యవహరించారని తప్పుపడుతోంది. 40 ఏళ్ల సీనియర్ని అని చెప్పుకునే చంద్రబాబుకు ఇదో ఘోర అవమానంగా అభివర్ణించారు వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ. ఈసీ ఆదేశాలను పాటించకుండా సీఎస్తో జీవో ఇప్పించారని, ఇప్పటికైనా ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆమె. భయపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన్ని ఎన్నికల విధుల్లోంచి తప్పిస్తే అదేదో పెద్ద మహాపరాధం జరిగిపోయినట్లుగా, ఘోరం జరిగిపోయినట్లుగా ఆందోళన పడిపోయి అర్జెంటుగా హైకోర్టు మెట్లెక్కి దానికోసం ఆయన బదిలీని నిలుపుదల చేయడం కోసం ప్రత్యేకించి జీవో ఇచ్చి చీఫ్ సెక్రటరీ తోటి ఎన్నికల కమిషన్కు కూడా వ్యతిరేకంగా, ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలకు వ్యతిరేకంగా ఈ రోజున చీఫ్ సెక్రటరీ కూడా జీవో ఇచ్చేటట్లు చేసి ఇవాళ సాధించింది ఏమిటి అని అడుగుతున్నాం. అటు ఢిల్లీలో మరోసారి కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసింది టీడీపీ ప్రతినిధుల బృందం. వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఏకపక్షంగా చర్యలు తీసుకోవద్దని, ప్రాథమిక విచారణ చేయాలని విజ్ఞప్తి చేసింది. బీజేపీ టీఆర్ఎస్లను అడ్డుపెట్టుకుని వైసీపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు పార్టీ ఎంపీ కనకమెడల రవీంద్రకుమార్. వాళ్ళ టార్గెట్ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎవరు కూడా పనిచేయకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ పేరుతో ఎన్నికలు జరపాలని చెప్పి చూస్తున్నారు. ఆ విధానానికి అసలు ఎన్నికల కమిషన్ యొక్క స్వతంత్ర పత్రికను కాపాడకుండా ఎన్నికల కమిషన్ మిస్యూజ్ చేసేదిగా ప్రవర్తిస్తున్నారు. అదే విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం. అసలు జరుగుతున్న వాస్తవం ఏంటంటే, మాకు తెలిసిన సమాచారం ప్రకారం తెలంగాణ ప్రభుత్వ సహకారంతో, వాళ్లకున్నటువంటి సఖ్యతతో, భారతీయ జనతా పార్టీ సహకారంతో, వాళ్లకున్నటువంటి సఖ్యతతో వాళ్ళు సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకుని సాక్షి పేపర్ వ్యానుల ద్వారా మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నటువంటి 20 సెంటర్లను ఆధారంగా చేసుకుని ఎన్నికల సందర్భంగా డబ్బులను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పి మాకు తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా. వైసీపీ మాత్రం దూకుడు కొనసాగిస్తోంది. డీజీపీని కూడా ఎన్నికల విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఆయనతో పాటు మరికొందరు పోలీస్ అధికారులను తప్పించాలని కోరుతోంది. అయితే ఇప్పుడు కొత్తగా కీలకమైన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అటు ఢిల్లీలోనూ ఇటు అమరావతిలోనూ విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఆయన పైన ఈసీ చర్యలు తీసుకోవాలన్నది వైసీపీ డిమాండ్గా కనిపిస్తోంది. మరి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చనీయాంశమైంది. వాళ్ళిద్దరూ మంచి మిత్రులు, ఇద్దరూ వైద్యులే, పైగా ఇద్దరూ ఆర్థోపెడిక్ డాక్టర్లే. ఎంతో మందికి ఆపరేషన్లు చేసి జనానికి దగ్గరయ్యారు. విరిగిన ఎముకలను సరిచేసి మంచి పేరు కూడా తెచ్చుకున్నారు.
కానీ ఇప్పుడు జనాన్ని ఒక్కటి చేసి తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆ డాక్టర్లు. స్నేహ సంగతి ఎలా ఉన్నా ఎన్నికల బరిలోకి దిగి సై అంటే సై అంటున్నారు. మరి వారిద్దరిలో జనం నాడి పట్టుకున్నదెవరు? ఎవరి ఆపరేషన్ సక్సెస్ కాబోతోంది? గుంటూరు జిల్లా నరసరావుపేట ఎన్నికల బరిలో డాక్టర్ల పోటీ ఆసక్తిగా మారింది. పట్టణానికి చెందిన ఇద్దరు ప్రముఖ వైద్యులు ఈసారి టీడీపీ వైసీపీ నుంచి పోటీ పడుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ ఇక్కడ 5 సార్లు గెలిచింది. 2004, 2009లో కాసు కృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో కోడెల సత్తెనపల్లికి మకా మార్చారు. గత ఎన్నికల్లో ఈ సీటును బీజేపీకి కేటాయించింది టీడీపీ. అప్పుడు వైసీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. ఈసారి ఇక్కడి నుంచి కోడెల పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. ఆయన మాత్రం సత్తెనపల్లి బరిలోనే నిలిచారు. దీంతో కోడెల అడ్డాగా ఉన్న పేటలో ఈసారి టీడీపీ కొత్త అభ్యర్థిని సీన్లోకి తీసుకొచ్చింది. పట్టణానికే చెందిన ప్రముఖ ఎముకల వైద్యులు చదలవాడ అరవింద్ బాబును రాజకీయాల్లోకి తీసుకొచ్చి పోటీ చేయిస్తోంది. దీంతో స్నేహితులైన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి, డాక్టర్ అరవింద్ బాబు టీడీపీ నుంచి ఓట్ల కోసం ఆపరేషన్ మొదలుపెట్టారు. రాజకీయాలకు కొత్తైనా అరవింద్ బాబు ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. కోడల వ్యతిరేక వర్గం కూడా ఈయనతో కలిసి పనిచేస్తోంది. శ్రీనివాసరెడ్డి తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గతంలో కాసు వర్సెస్ కోడలుగా పోటీ ఎలా ఉండేదో ఇప్పుడు అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఎముకల డాక్టర్లుగా పేషెంట్లకు వైద్యం చేసి సక్సెస్ అయిన వీరిద్దరూ ఓటర్ల నాడిని కూడా పట్టుకున్నామని, ఇక విజయం తమదే అని చెప్తున్నారు. తమ మంచితనమే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ ఇద్దరు డాక్టర్లు. మొదటి నుంచి కూడా వైద్యం చేస్తూ ఉంటాను. పేద ప్రజలు అందరూ నా యందు ఉంటారు. మా డాక్టర్ గారు చాలా మంచి డాక్టర్ గారు. అదేవిధంగా రాజకీయాల్లోకి వస్తే ఇంకా మంచిగా ఉంటారు. వారికి డైరెక్ట్గా వారి దగ్గరికి వెళ్ళొచ్చు, అన్ని సమస్యలు చెప్పుకోవచ్చు. మంచి రాజకీయవేత్త అవుతారు. నీతి నిజాయితీ ఉన్న పూర్వకాలంలో ఉన్న కమ్యూనిస్ట్ నాయకుల్లాగా ఈ డాక్టర్ గారు ఉంటారనే వారి ఆశ. తప్పనిసరిగా వారి ఆశ నెరవేరుస్తాను. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే టీడీపీ సీటు నరసరావుపేటని గెలిపించమని కోరారు. తప్పనిసరిగా దాన్ని గెలిపిస్తాను, వారికి కానుక ఇస్తానని కోరుతూ ఉన్నాను. ఇక్కడ దాదాపు 30 ఏళ్ళ నుంచి కూడా అనుబంధంతో ఉన్నాను దాదాపు పేషెంట్లు అందరితో కూడా. అదేవిధంగా ప్రతి గ్రామం పల్లె కూడా నాతో మమైకమే ఉన్నారు. ఎందుకంటే నేను తక్కువ ఫీజు తీసుకుంటాను, తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తూ ఉంటాను. మా డాక్టర్ గారు డైరెక్ట్గా రావటమే, డబ్బులు ఉన్నా లేకపోయినా అలా వస్తారు. అందువల్ల శ్రీనివాసరెడ్డి గారు మీ ఇద్దరు మిత్రులు, బాగా మంచి మిత్రులు. అయినా కానీ వారికంటే కూడా నాది పై చేయి. ఆల్రెడీ ప్రజల నాడి, నాయకుల నాడి ఏ విధంగా ఏ గ్రామంలో ఎట్లా ఉన్నదో పూర్తిగా అవగాహన చేసుకున్నాం. ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గంలో బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఎటువంటి డోకా లేదు. బ్రహ్మాండమైన మెజార్టీతో ఇక్కడ మేము విజయం సాధిస్తున్నాం. స్థానికంగా నేను గత 9 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. మా ప్రజలకి చాలా దగ్గరగా ఉన్నాను. నిత్యం అందుబాటులో ఉంటాను. అదేవిధంగా నా యొక్క మంచితనమే నాకు ఈరోజు శ్రీరామ రక్ష. పార్టీ ఇమేజ్తో పాటు నా సొంత ఇమేజ్ తప్పకుండా ఇవన్నీ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధిస్తుంది. పేషెంట్లకు ఎముకలు విరిగినప్పుడు జాగ్రత్తగా ఆపరేషన్ చేసి సక్సెస్ చేశారు ఈ డాక్టర్లు. మరి వీరిద్దరూ మొదలుపెట్టిన ఓట్ల ఆపరేషన్లో ఏది సక్సెస్ అవుతుంది అన్నది ఓట్లు వేసే జనంపైనే ఆధారపడింది. చివరకు ఓటర్లు ఎవరి ఆపరేషన్ సక్సెస్ చేస్తారో అన్నది ఫలితాలే చెప్పాలి. పోలవరంలో ఓట్ల వరద ఎటువైపు? సైకిల్ వైపా, ఫ్యాన్ వైపా? జనం ప్రాజెక్టు పనులను చూసి ఓటేస్తారా? మునిగిపోతున్న ఊళ్ల గురించి ఆలోచిస్తారా? ప్రాజెక్టు పూర్తి కావాలంటే మళ్లీ తామే రావాలంటోంది టీడీపీ. నిర్వాసితులకు న్యాయం జరగాలంటే తామే గెలవాలంటోంది వైసీపీ. ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరంలో జనం ఎటువైపు ఉన్నారు? పోలవరం సోమవారం దీన్నో నినాదంగా జనంలోకి తీసుకెళ్లింది టీడీపీ. ప్రతి వారం సమీక్షలు, వర్చువల్ రివ్యూలతో పనులపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజల్ని తీసుకువెళ్లి మరీ ప్రాజెక్టు పనులను చూపెట్టారు. మరిక్కడ ఈసారి ఫలితం ఎలా ఉండబోతుందన్నదే ఆసక్తి రేపుతోంది.
ఎస్టీ నియోజకవర్గమైన పోలవరంలో బుట్టాయిగూడెం, జిలుగుమిల్లి, పోలవరం, కుక్కునూరు, వేలేరపాడు ఏపీలో కలిశాయి. దీంతో ఇప్పుడు ఆ గ్రామాల ప్రజలు తొలిసారి పోలవరం ఎమ్మెల్యేను ఎన్నుకోబోతున్నారు. 1,12,444 హెక్టార్ల అటవీ భూమి ఈ నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గంలోని చాలా గిరిజన గ్రామాలకు రోడ్ల సదుపాయం ఇప్పటికీ లేదు. పోడు భూములకు పట్టాలు, పోలవరం నిర్వాసితులకు చట్ట ప్రకారం నష్టపరిహారం ఈసారి ఎన్నికల అజెండాగా మారింది. 2004, 2009తో పాటు 2012 ఉప ఎన్నికల్లోనూ గెలిచారు తెల్లం బాలరాజు. ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. 2014లో బొడియం శ్రీనివాస్ టీడీపీ నుంచి గెలిచారు. ఆయన చేతిలో ఓడిపోయారు బాలరాజు. ఈసారి అభ్యర్థిని మార్చింది టీడీపీ. బోరగం శ్రీనివాసరావును బరిలోకి తీసుకొచ్చింది. వీరిద్దరూ కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే తమ పార్టీనే అధికారంలోకి రావాలని చెబుతున్నారు. నిర్వాసితుల సమస్య పరిష్కారం కావాలన్నా తాము గెలిస్తేనే సాధ్యమని ప్రచారం చేస్తున్నారు. టీడీపీ వస్తే ప్రాజెక్టు ముందుకు సాగదని బాలరాజు విమర్శిస్తూ ఉంటే, వైసీపీ గెలిస్తే పోలవరం పూర్తి కాదని శ్రీనివాసరావు చెబుతున్నారు. అంటే నేను ఒక నిర్వాసితుడిగా ఆ విషయాలు నేను అవగాహన తొందరగా చేసుకోగలను. నాకు తెలుస్తుంది ఏంటంటే ఎలా రెక్టిఫై చేసుకోవాలో, ఏ రకంగా దాన్ని అధిగమించి ముందుకెళ్ళాలో ఖచ్చితంగా నాకు తెలుసు. అంతవరకు నేను చేయగలను నమ్మకం నాకు ఉంది. దాన్ని ఎలా చేస్తే ఇది వాళ్ళు సాటిస్ఫై అవుతారు, ఏ రకం చేస్తే ఇది అవుతారు, ఏదన్నా చేయలేని ఈ ప్రాబ్లం ఉంటే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి చేసే ఏర్పాటు చేయగలను. ఒకటి జరిగింది, ఏం జరిగింది? అవినీతి జరిగింది. కాంట్రాక్టర్లు దోసుకున్నారు, కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్లు తీసుకున్నాడు. కానీ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఆ ప్రాజెక్టులో మునిగిపోయే నిర్వాసితులను కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ప్రతి సోమవారం ఈ 5 సంవత్సరాల్లో ప్రతి సోమవారం పోలాన్ ప్రాజెక్టు రావడం, పనులు ఏదో చూస్తున్నట్టు బిల్డప్ చేయడం, వెళ్ళిపోవడం. కానీ అక్కడ నిర్వాసితులు వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు, వాళ్ళు జీవితాలను కోల్పోతున్నారు, ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ కోసం ఒక్క మాట ఆయన మాట్లాడలేదు, వాళ్ళతో మాట్లాడే టైం కూడా కేటాయించలేదు ఆయన. అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎలాంటి బాధ్యతారహితంగా ఉన్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రాజెక్టు అంశమే కాదు, అభ్యర్థుల బలాలు కూడా ఇక్కడ ప్రభావం చూపుతున్నాయి. 3 సార్లు గెలిచిన బాలరాజు తన అనుభవంతో ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. గతంలో ఉన్న పరిచయాలను ఉపయోగించి ఓట్ల వేటలో దూసుకుపోతున్నారు. టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావు స్పీడ్ పెంచారు. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసినప్పుడు ఉన్న పరిచయాలు ఉండటం ఆయనకు ప్లస్ గా కనిపిస్తోంది. లోకల్ గానే కాదు, రాష్ట్ర ఎన్నికల రాజకీయాల్లోనూ పోలవరం ప్రధానాంశంగా మారింది. ప్రస్తుతం 70% పనులు పూర్తయ్యాయని చెబుతోంది టీడీపీ. ఈ ఏడాదిలోనే మిగిలిన పనులు పూర్తి చేసి నీళ్లిస్తామని చెబుతోంది. కేంద్రం సహకరించడం లేదని, ఖర్చు చేసిన నిధులు కూడా ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టిందని విమర్శిస్తోంది. మరోవైపు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబు. పోలవరం 70% పూర్తయింది. 4,500 కోట్లు మనకి ఇవ్వాలి, కేంద్రం ఇవ్వలేదు. నేను ముందుకే పోతున్నా, పూర్తి చేస్తాను. నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నేను పోతే ఈ కేసీఆర్ జగన్ అడ్డం పెట్టుకుని మన పట్టుకొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఓటర్లు పోలవరం ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని డిసైడ్ చేస్తారా, లేదంటే లోకల్ ప్రభావంతో అభ్యర్థిని బట్టి ఓటు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఓటు ఎటువైపు పడినా అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావటం ఖాయం.